నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ప్రస్తుతానికి అక్కినేని ఫ్యామిలీకి హిట్ కావాల్సిందే, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మనం. నాగార్జున గారికి హిట్ లేదు, ఏజెంట్ తో అఖిల్ కూడా పడుకోబెట్టారు జనాలు. ఇప్పుడు కస్టడీ కూడా ఏమంత బాలేదు అని కొంతమంది అంటున్నారు. అంటే మిక్స్డ్ టాక్ కూడా కాలేదు, ఏం పెద్ద బాలేదు, ఇది కూడా నిరాశపరిచిందే అంటున్నారు. మీరేం చెప్తారు? అసలు కస్టడీ గురించి ఎలా ఉంది సినిమా? కస్టడీ సినిమా కంపేర్ చేసుకున్నట్టయితే బాగున్నట్టు లెక్క. నచ్చిందా మీకు? డెఫినెట్గా. ఎందుకంటే కస్టడీలో ఉన్న యాక్షన్ పార్టు, కథనాలు మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. ఆ వెంకట ప్రభు ఆ సినిమా డీల్ చేసే విధానం వేరుగా ఉంది. ఏజెంట్ సినిమాలో అఖిల్ తాలూకు తప్పేమి లేదమ్మా. ఒక నటుడుగా ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాడు. అంటే ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడన్నమాట. అలాగే కస్టడీ సినిమా కూడా వెంకట ప్రభు ఆ శివ అనే పేరు పెడదాం అనుకున్నారు, ఈయన వద్దని చెప్పాడు. కృతి శెట్టి హీరోయిన్, చైతు హీరో, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా పండింది. ఎంత బాగా పండిందంటే మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా పండిందని చైతుయే చెప్పేంత గొప్పగా పండింది అది. తర్వాత యాక్షన్ పార్ట్ సన్నివేశాలు కూడా చాలా ట్రెమండస్గా వచ్చాయి. మరో శివ అంటే శివలాగే అనిపించింది అన్నమాట. కనుక ఒకవేళ ఎవరైనా సినిమా బాగోలేదు అన్నట్టయితే అది దుష్ప్రచారంగా మిగిలిపోతుంది. కానీ డెఫినెట్గా కస్టడీ సినిమా మాత్రం బాగుందని, అది అంటే మళ్ళీ ఒక అక్కినేని ఫ్యామిలీ పేరు చైతు నిలబెట్టాడని నేను నా అనుభవంతో చెప్తున్నాను. ఓకే, ముఖ్యంగా కథ అంతా చాలా పేలవంగా ఉంది. లేదు, అది రాంగ్గా చెప్పారు. అది ఎవరు చెప్తే రాంగ్. అది కథ వెంకట ప్రభుమా. వెంకట ప్రభు అంటే తమిళ్లో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీశాడు. ఈ సినిమాలో గొప్పతనం ఏంటంటే ఈ కథని పేలంగా ఉండడం కాదు, కథను ఊహించలేరు. ఊహించని విధంగా కథ మలుపులు తిరుగుతుంటుంది. ఇకపోతే మధ్యలో మంచి రిలీఫ్కి ఏంటంటే కృతి శెట్టి, చైతు ఇద్దరు కూడా చాలా టెరిబుల్, దాన్ని ఏమంటారంటే లవబుల్ పర్ఫార్మెన్స్ అన్నమాట. అంటే అసహ్యం కానటువంటి, అంటే వాళ్ళిద్దరు తొందరలో లవ్ చేసుకుంటారేమో, పెళ్లి చేసుకుంటారేమో, వాళ్ళిద్దరి మధ్య చాలా ప్రగాఢమైనటువంటి అనుబంధం ఉంది, ఇలా అనిపించే విధంగా వాళ్ళు మింగిలైపోయారు. అదొకటి. అటు రొమాన్స్, కెమిస్ట్రీ ఇద్దరి మధ్య చాలా బాగా పండింది. యాక్షన్ పార్ట్ కూడా చాలా బాగా పండింది అన్నమాట. అందువలన ఇది కస్టడీ మాత్రం డెఫినెట్గా అక్కినేని వారి ఫ్యామిలీకి మంచి ఊరట. అలాగే నాగార్జునకు కూడా మానసికంగా మంచి తృప్తినిచ్చే చిత్రంగా నిలుస్తుంది అది. రైట్. అంటే ఈ సినిమాలో చేసిన అరవింద్ స్వామికి లేకపోతే ప్రియమణి, అరవింద్ స్వామి కరెక్ట్. అరవింద్ స్వామి తప్పకుండా ఆయన కూడా పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా మంచి పెర్ఫార్మెన్స్ తీసుకొచ్చి ఆ సినిమాలో అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అరవింద్ స్వామి అన్నమాట. ఓకే, అది. అండ్ మరో పక్క ప్రియమణి గారు, వీళ్ళిద్దరికి వచ్చినంత పేరు చైతన్యకి ఇంకా రాలేదు అని కూడా కొంతమంది. ఇప్పుడు మనకేంటంటే మన ఇండస్ట్రీలోనూ ఒక దరిద్రపు వాతావరణం ఉందమ్మా. ఒక వ్యక్తిని తిట్టాలంటే కొంతమంది ఉంటారన్నమాట, పట్టుబట్టి తిడుతూనే ఉంటారు. తిడితే కానీ మనం గొప్పవాళ్ళం కాదనుకుంటారేమో కొంతమంది, తెలియదు. తర్వాత ఈ మధ్యకాలంలో కొంతమంది క్రిటిక్స్ అని పేరుతో అంటే వాళ్ళు స్టార్ట్ అయ్యారన్నమాట. వాళ్ళకి అక్షర ముక్క రాదు, అక్షర జ్ఞానం ఉండదు, సినిమా చరిత్ర తెలియదు, సినిమాలో క్రిటిసిజం ఎలా చేయాలో కూడా తెలీదు. వాళ్ళే జబ్బలు తరుచుకుంటూ క్రిటిసిజం చేస్తుంటారు. ఈ సోషల్ మీడియాలో ఇదొక దరిద్రం ఎక్కువైపోయిందన్నమాట. అంతేగాని వాళ్ళు అనుకుంటే సినిమా ఫెయిల్ అయిపోతుందా, లేదా వాళ్ళు అనుకుంటే సినిమా సక్సెస్ అయిపోతుందా? ప్రేక్షకులు అనుకోవాలి. టికెట్ పెట్టి డబ్బులు పెట్టి టికెట్ కొనేటువంటి ప్రేక్షకుడు ఈ సినిమా బాగుంది అనుకోవాలి. అటువంటి ప్రేక్షకులందరూ సినిమా చాలా బాగుంది, చాలా వెరైటీగా ఉంది, వినూత్నంగా ఉంది, చైతు అదరగొట్టాడు, తర్వాత చైతు కృతి శెట్టి తాలూకు పెర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్గా ఉందని చెప్పుకుంటారు. అంతకంటే కావాల్సింది ఏమిటి? అంతకంటే కావాల్సింది ఏంటి? డెఫినెట్గా ఆ సినిమా చూడండి, డిసప్పాయింట్ చేస్తే అడగండి.
సినిమా చూడకుండా కబుర్లు నడితే ఎలాగవుతుంది? సినిమాలో ఉన్నటువంటి ఆ వాస్తవిక కల్పన చాలా డైరెక్టర్ వెరైటీగా చేశాడు. మనకు కావాల్సింది అదే కదా, డైరెక్టర్ చేసినటువంటి ఎలా చూపిస్తాడా అని చూస్తాము. బట్ మీరు ఊహించినట్టుగా చూపించకుండా ఆ డైరెక్టర్ తాలూకు ముద్ర మీకు కనిపించినట్టయితే అదే బెస్ట్ డైరెక్షన్. అదే చేశాడు వెంకట ప్రభు. అది. అండ్ ఇంకొకటి ఎక్కువ మార్కులు ప్రియమణి గారికి కూడా వెళ్ళాయి. చేస్తుందమ్మా, నేషనల్ ఆర్టిస్ట్ ఆవిడ. అటు చేయడానికి ఇప్పుడు నేషనల్ ఆర్టిస్టు మామూలు సినిమాలో క్యారెక్టర్ పెర్ఫామ్ చేయాలని పెద్ద ఏముంది, డెఫినెట్గా చేస్తుంది క్యారెక్టర్. ఇక్కడ మనం చైతు గురించే మాట్లాడుకోవాలి. చైతు సినిమాని ఏమైనా చెడగొట్టాడా? చైతు మూలంగా సినిమా ఏమైనా ఫెయిల్ అయ్యిందా? అలా అంతకుముందు అఖిల్ మూలంగా ఆ ఏజెంట్ ఏమైనా ఫెయిల్ అయ్యిందా? ఊరికి అక్కినేని ఫ్యామిలీ మీద పడి ఏడిస్తే ఎలాగవుద్ది? అక్కినేని ఫ్యామిలీ మీద పడి అక్కినేని ఫ్యామిలీ అయిపోయింది, అక్కినేని నాగార్జున ఏడుస్తున్నాడు, లేకపోతే అఖిల్ ఏడుస్తున్నాడు, ఇట్లాంటి వీళ్ళు చూసారా వెళ్ళి నోటుకు వచ్చిన కూత కూస్తున్నారు అనమాట. అది తప్పు కదమ్మది. సినిమా బాగుంటే బాగుందని చెప్పాలి. బాగులేకపోయినట్టు ఎక్కడ బాగలేదు, ఎందుకు బాగలేదు, ఏ కారణం చేత బాగలేదు అని చెప్పాలి. మీరు అనుకున్నది కాదు. మీరేమైనా పెద్ద రైటరా? ముఖ్యంగా కథలు ఎంచుకోవడంలో అక్కినేని ఫ్యామిలీ ఫెయిల్ అయిపోతుంది అనే ఒక టాక్ ఉంది. అదే కదా మనం అనుకున్నాం కదా. అంతకుముందు నాగార్జున గారు సినిమా కథల్ని చాలా సూపర్ కథలు ఎంచుకునేవాడు. నాగార్జున గారు చేసినన్ని ఎక్స్పెరిమెంట్స్ ఎవరు చేశారమ్మా? ఏ కొత్త డైరెక్టర్ వచ్చినా సరే ముందు నాగార్జున గారే ఛాన్స్ ఇచ్చేవారు. మరి నిన్నే పిల్లాడితే కృష్ణవంశీ పెద్ద పాత డైరెక్టరే. అలాగా ప్రతి సినిమా తీసుకున్నా సరే కొత్త డైరెక్టర్లకే అవకాశం ఇచ్చేవాడు అన్నమాట. వాళ్ళే చాలా బాగా చేశారు. మరి రామ్ గోపాల్ వర్మ శివ సినిమాకి ఇచ్చాడు అవకాశం, కొత్త డైరెక్టర్ కదా. అంటే సినిమా సక్సెస్లో ఉన్నప్పుడు 1-2 ప్రయోగాలు చేసినా పర్వాలేదు. కెరీర్ కంప్లీట్గా డౌన్ఫాల్ అవుతూ ఉన్నప్పుడు అప్పుడు కూడా ప్రయోగాలు చేసుకుంటూ ముందుకెళ్తే ఇలానే అవుతుంది అంటున్నారు అక్కినేని ఫ్యాన్సే. అంటే అక్కినేని ఫ్యాన్స్ నాకు ఆ తొందరపాటుగా అది అక్కినేని ఫ్యాన్స్ తొందరపడి మిగతా సినిమాల కంటే ఈ సినిమా చాలా బ్రహ్మాండంగా ఆడేయాలి, మన సినిమాతో ఈక్వల్గా ఇంకే సినిమా ఉండకూడదంటే దానికి కొంత నెట్వర్క్ కావాలి వాళ్ళు. ఎందుకంటే కొంచెం డౌన్ అయిన మాట నిజమే, వాస్తవమే. అంటే ఇప్పుడు అఖిల్ ఏజెంట్ లాంటి సినిమా డిసప్పాయింట్ చేసిందంటే నిజంగా ఆయన ఎంత కష్టపడ్డాడు. ఆ బాడీ ఆ విధంగా రావడానికి కానీ, ఆ స్ట్రక్చర్కి కానీ అసలు తిండి మానేశాడనమాట. చప్పటి తిండి, చప్పటి చికెను, ఇట్లాంటి కఠోరమైన పరిశ్రమ అనుసరించి తన శరీరాన్ని తన మనసుని దృఢం చేసుకున్నాడన్నమాట. అటువంటి వ్యక్తికి డిసప్పాయింట్ వచ్చింది. మనం నెక్స్ట్ టైం నువ్వే అని మనం ఎంకరేజ్ చేయాలి. నా ఉద్దేశం అదే. నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్నాను చూడండి, అఖిల్ తప్పకుండా ఇండస్ట్రీని రూల్ చేస్తాడు. అఖిల్ తప్పకుండా ఇండస్ట్రీని వన్ డే హీ విల్ బి ది కింగ్ ఫర్ ది ఇండస్ట్రీ చెప్తున్నాను అనమాట. అది చెప్పాలి కానీ అయిపోయింది అక్కినేని పని అంటే నువ్వెవడు రా చెప్పడానికి? ఎంతమందిని చూశారు అక్కినేని ఫ్యామిలీ? అందువల్ల ఇది కరెక్ట్ కాదు. చైతు మాత్రం హీ హ్యాస్ డన్ ప్రిటీ వెల్. ఆల్మోస్ట్ ఆల్ హీ స్కోర్డ్ 80%, అంటే మోర్ దెన్ ది ఫస్ట్ క్లాస్ అన్నమాట. అంతకంటే మనకు కావాల్సింది ఏముంది? అవసరమైతే వెళ్ళి సినిమా చూడండి, సినిమా చూసి పాయింట్ బ్లాంక్గా మాట్లాడండి, దాన్ని నేను సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.